హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ నరసింహస్వామి. ఈరోజు మీకు శ్రీ స్వరాజ్య భగవద్గీతలోని 11, 12, 13 శ్లోకములు పూర్తి వివరణలు తెలియచేస్తున్నాను. ఆయనేషు చ సర్వేషు యథా భాగమవస్థిత భీష్మమేవాభిరక్షन्तు భవంత సర్వ వివహి. సర్వే అందరైనా భవంత సర్వ ఏవహి నీవే. సర్వేషు సమస్తములైన అయనేషు మార్గములందు యథాభాగం మీరు నిలువదగిన స్థానములను అతిక్రమింపక అవస్థితిక ఉన్నవారలో భీష్మమే రక్షింతు చక్కగా రక్షింతురు కాక. సర్వులు మీకు ఈ మార్గములందు మీకు నిర్ణయించిన స్థానంలో ముందుకు వదలక ఉన్నవారిలో భీష్మించే రక్షింపుడు. సేనాధిపతి భీష్ముడు కనుక ఇతని రక్షణమే మనకు ముఖ్యము. విశేషార్థము: భీష్మ ద్రోణాదులకు స్థానము లేదు. వీరిలో భీష్మ రక్షణ ఎప్పుడు ముఖ్యము. ధర్మము ద్రోణుడు స్థూల శరీరము చేయబడిన దంతయు ఆచారకాండవే కనుక ఆపోస్థానమున ద్రోణుని అర్థము కొరకై కౌరవులను ఆశ్రయించిన వానిగా స్పష్టంగా చెప్పిన కృపుని సంచితమైన కారణమున అగ్ని స్థానమునందును కామాంస జనిత అశ్వత్థామ ఆకాశ స్థానములను మోహ సోహములకు బంధమోక్షములకును స్థానముకు మహాకారణమున పృథ్వీ స్థానమున మోక్ష స్వరూపి భీష్ముని చెప్పవలేను. కర్ణునికి ఆకాశ స్థానము నాకు దుర్యోధనుడనబడు మనసు ఆకాశ స్థానమును మోసగించు శకుని అగ్ని స్థానమును భూరి స్రవ వికర్ణులు సూక్ష్మ శరీరం పుటాకాశ స్థానమును చెప్పవలేను. మనుక్షులు ఎప్పుడో మోక్షము కలుగునని కర్మోపాసన కాండములందు మునిగి వశిష్ఠులకు మోక్షమునడు భీష్ముని రక్షించటయే ముఖ్యము. ఎవరెవరికి నియమించిన స్థానము లందు వారున్నచో భీష్మసేనాన్ని రక్షణ ఆగును. పన్నెండు శ్లోకం. తస్య సంజనాయే హర్షం కురుద్ద పితామహ సింహనాదం వినాద్యేచ్ఛ శృంఖదగ్నో ప్రతాపవాన్ పరాక్రమశాలిను కురువృద్ధుడను అగు పితామహుడగు భీష్ముడు తస్య ఆ దుర్యోధనుకు హర్షం సంతోషమును సంజయనయం పుట్టించుచు వచ్చాయి గట్టిగా సింహనాదమును వినద్య ధ్వనింపచేసి శంఖమును ధర్మవు పూరించెను. భీష్ముడు దుర్యోధనుకు సంతోషమును పుట్టించుచు గట్టిగా సింహనాదమును నచ్చి శంఖమును పూరించెను. విశేషార్థము: సింహానం నాద ఇవ నాద సింహనాద. హింసాయాం సింహముల యొక్క నాద ప్లస్ ఇదం నాదం వంటి నాదము సింహనాదము. హీనస్థితి హీనస్థితి హింసించున్నది సింహము. శమయాతీతి శంఖ శము ఉపశమము శమయతి శమింపచేయునది ఇది శంఖము. శమయతి శమింపచేయునది ఇది శంఖము. శమించు ఆడవు, శాంతించు తగ్గు. తన మాట ఆటంకములలో పోగొట్టుకొని శాంతిని రేపుని సింహనాదమును శంఖమును ఆగును. భీష్ముడు దుర్యోధను హర్షమునికై తన వృత్తిని ప్రారంభించుటకై సింహశంఖనాదములను చేసెను. కౌరవ సేనలోని వారందరూ తమ వృత్తులను సాధించుటే సింహనాద శంఖనాద దేవి
ఇవి బాన్కారనాదములు. తథా శంఖస్య బేరశ్చ వనవాన గోముఖ సహ సైవ హన్యంత స శబ్దస్తు స్థూలో అభవత్. తథా పిమ్మట కౌరవసేనలో శంఖములను, బేరస్య బేరులను, పనవ ఉడుకలను, అనక తప్పెటలను, గోముఖ గోముఖములందు వాద్యములను, సహస ప్లస్ ఏవ సహస అయిన శీఘ్రముగానే హన్యంత వాయించబడను. ఆ శబ్దమును తుముల సంకులమైనది అభివత్ అయ్యను. భీష్మ సింహనాదానంతరము కౌరవసేనలో శంఖములను, బేరులను, పనవనక గోముఖ వాద్యములను శీఘ్రముగానే వాయింపబడను. ఆ శబ్దమంతటా నిండును. విశేషార్థం: తుములను భయంకరమైనది. కౌరవ సేనలోని సింహశంఖ బేరునాదములు భయంకరంగా ఉండెను. 14వ శ్లోకం. తతస్తైరహం ఏ తే మహతి స్వందనే స్థితౌ మాధవః పాండవశ్చైవ దివ్యౌ సంఖ్యం ప్రభత్తతుః. తథా కౌరవసేన అందరి ధ్వనిని వినిన పిమ్మట సైతే తెల్లనివగు హయములతో యుక్తే కూడినది మహతి పూజించబడి నది అగు నందైతే రథమును స్థితౌ నివసించిన మాధవ కృష్ణుడను, పాండవ ప్లస్ చ ఏవ అర్జునుడను దివ్యములైన శంఖములను ప్రభద్రపుడి. కౌరవసేన నుండి బయలువెడలిన ధ్వనిని వినిన పిమ్మట శ్రీకృష్ణార్జునుడు తెల్లని గుర్రములతో కూడిన రథము మీద నివసించువారని దివ్యమైన తమ శంఖములను పూరించరు. మధుయాతే శత్రునికి మాధవః కంపనే శత్రువులను మధుయతే కంపింపచేయువాడు. ఇది కనుక మాధవుడు విశేషాత్మని. మహాకారణమునందలి ఈశ్వరుడే శ్రీకృష్ణుడు. పూజనీయమైన రథము స్నేహంభావము అనగా మౌనముచే శ్వాసపై నిఘా ఉంచుటే స్నేహంభావము. కారణమునందలి జీవుడే అర్జునుడు. శుద్ధ సాత్విక వృత్తులే తెల్లని గుర్రములు. శమయంతి దుఃఖమితి శంఖ శమ ఉపశమనే దుఃఖమును శమయతి శమింపచేయునది. ఇది కనుక శంఖము దివ్యము. మహావ్యవహారమునందు జయింపదగిన సత్యము. ఇట్టి సత్యముతో కూడి దుఃఖోపశమన మనర్చుదగిన శంఖములను పూరించిరి. హయతి గచ్చతి హయగతౌ హయతి గచ్చతి శీఘ్రముగా పోవునది. ఇది గనుక హయము. స్వయతి వర్ధతే అస్మిన్నితి శ్వేతః తవో అస్య గతి ఊర్ధ్వో అస్మిన్. దీని నుండి మనసు స్వయతి వర్ధతే వృద్ధి ఉండును. ఇది కనుక శ్వేతము. శుద్ధ సాత్వికమును శ్వేతవర్ణమును శృతులందు చెప్పబడి ఉన్నది. శుద్ధ సాత్వికమునందే మనసు వృద్ధి నుండును. వేగముగా పోయినవి వృత్తులు. శుద్ధ సాత్విక వృత్తులే తెల్లని గుర్రములు. శుద్ధ సాత్విక వృత్తులు శ్రేయహయములు. అహం బ్రహ్మాస్మి వృత్తియగు 3వ సోపానమున పూజ్యరథము జీవేశులు అర్జున కృష్ణులు. విశేషార్థము. ఇది 14వ శ్లోకం అంతరార్థం. రేపు 15, 16 శ్లోకములు చెప్పుచుంటాను. ఈ రోజు కంటే నెక్స్ట్